బావా ఒక్క నిమిషం బావా. నువ్వు నాకు పువ్వులు పెట్టడం నేను అద్దంలో చూసి మురిసిపోవాలి. ఉండు బావా, అద్దం తెచ్చుకుంటాను. ఇప్పుడు పెట్టు బావా. కత్తెరెందుకు బావా? పూలేమైనా కట్ చేస్తావా? ఇకపై పెట్టుకోవాల్సిన అవసరం నీకు, తీసుకురావాల్సిన శ్రమ నాకు లేకుండా నీ జడని కట్ చేస్తున్నాను. బావా ఏంటిది? బావా బావా వద్దు బావా. ఈ రోజు నీ జడ కట్ చేస్తాను. బావా వద్దు. నీకు మల్లెపూలు కావాలా? ఉండు. బావా వద్దు. అత్తయ్య అత్తయ్య. భూమి, భూమి, భూమి ఏంటి? చూడమ్మా, ఏమైంది? పూలు పెడతానంటే పెట్టించుకోవట్లేదు. నిజంగా నేను తాళి కట్టిన భర్తనైతే పూలు పెట్టించుకోవాలి కదా. అత్తయ్య, ఈయన అబద్ధం చెప్తున్నాడు. ఈయన నా జడ కట్ చేయాలనుకున్నాడు అత్త. జడ కట్ చేయడం ఏంటి భూమి? అమ్మా, నా చేతిలో ఏమైనా కత్తిరుందా? చూడమ్మా, చూడు, నా చేతిలో పూలున్నాయి. నువ్వు కావాలంటే చెక్ చేయమ్మా. కత్తెరెక్కడో పడేసినట్టున్నాడు. అమ్మా, తన అబద్ధం చెప్తుందమ్మా. ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా? నేను తన మెడలో తాళి కట్టలేదు, మా పెళ్లి జరగలేదని. వాడు నీకు పూలు తేవడము పెట్టాలనుకోవడమే వందో వింతమ్మా. పెట్టించుకోవడానికి ఏమైంది? అది కాదత్తయ్య, నేను వద్దు భూమి, నువ్వేదో చెప్పి తిరిగి నేను నిన్నేదో అడిగితే నిన్ను నేను అవమానించినట్టే అవుతుంది. వదిలేమ్మా.
అనుకున్నాను, నువ్వే అయ్యావ్. కెమెరా కోసం శారదాతయ్యని చంపాలనుకున్న వాణ్ణి ఎన్ని రోజులు తప్పిస్తావు? వాడు దొరికిన రోజు నీ జీవితం క్లోజ్. క్లోజు అని ప్రతిరోజు నువ్వు జపం చేసినా అంత ఈజీగా క్లోజ్ అయ్యేది కాదు భూమి. నా జీవితం ప్రతిరోజు నాదే. ఏ రోజు నువ్వాణ్ణి పట్టుకోలేవు. ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించక పూర్వ. నా చేతిలో కెమెరా ఉందన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఆ కెమెరా రిపేర్ అయ్యి మా నాన్న ఆ వీడియో చూసిన మరుక్షణమే నీ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అన్న టెన్షన్తో నువ్వు ప్రతి క్షణం చావు. ఏయ్ ఆగో, నువ్వు చెప్పినట్టే నేను చావాల్సొస్తే చస్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఒంటరిగా పోనే, నీలాంటి 10 మందిని తోడుగా తీసుకెళ్తాను. నాలాంటి వాళ్ళని 10 మందిని తీసుకెళ్తావేమో కానీ నన్ను మాత్రం తీసుకెళ్ళలేవు. ఇది నువ్వు రాసుకుని అండర్లైన్ చేసుకో, జాగ్రత్తగా దాచుకో. నా కళ్ళ ముందు నువ్వు చస్తున్నప్పుడు మరొకసారి తీసి చదువుకోవడానికి పనికొస్తుంది. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతుంది అది? కెమెరా ఏంటి? శారదత్తయ్యని ఎవరు చంపాలనుకోవడం ఏంటి? నక్షత్ర, అవన్నీ నీకు అనవసరం. ఇప్పుడు మనిద్దరం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ భూమిని భూమి మీద లేకుండా లేపేయాలి. ఏంటి లేపేది? టైర్ మార్చే జాకీనా? ప్రతిసారి లేపేస్తా అంటావు. చివరికి అదే లేచొచ్చి నిన్ను తన్నినంత పని చేస్తుంది. అది పోతే నాకంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఎవ్వరూ లేరు మమ్మీ. కానీ దాన్ని లేపేయగలవన్న నమ్మకం నీ మీద లేదు. ఎప్పుడో పోయింది. ఇంకెప్పుడు ఇలాంటి కుదరని పనులు చెప్పకు. వస్తా. భూమి, చివరికి నా కూతురికి కూడా నా మీద నమ్మకం పోయేలా చేసావు కదే. ఇలాగే నిన్ను వదిలేస్తే నా మీద నాకే నమ్మకం పోయేలా ఉంది. ఉంచును, ఇక నిన్నీ భూమి మీద ఉంచను. అమ్మవారికి దసరాకి కోళ్లని మేకల్ని బలిస్తారు. నేను మాత్రం నిన్ను బలిస్తా.